అమిత్ షాను కలిసిన చంద్రబాబు నిర్మల్ని పూర్వోదయ నిధులు అడిగిన సీఎం పాటిల్తో ప్రాజెక్టులపై చర్చ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ టాప్. జనవరికి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్. ఢిల్లీ సిఐఐ సదస్సులో చంద్రబాబు కామెంట్లు. రేవంత్ ను కలిసిన తిలక్ వర్మ. క్రికెటర్ ను సన్మానించిన సీఎం. రేవంత్ కు బ్యాట్ ని బహుకరించిన తిలక్. మెడికల్ కాలేజీలపై వైసీపీ ఆందోళనలు. ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్. బడుగులకి వైద్య విద్య దూరం చేస్తున్నారని ఆరోపణ. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ వేడుకలు. 700 బతుకమ్మలతో ర్యాలీ. 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు. రేవంత్ ఎన్నికల ముందు రజనీ, తర్వాత గజనీ. రాహుల్ తెలంగాణ ముఖం చూడటం లేదు. బాకీ కార్డు కాంగ్రెస్ కి ఉరితాడవుతుందన్న హరీష్. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టు చేయాలి. సిపికి ఖమ్మం బీఆర్ఎస్ నేతల వినతి పత్రం. రేపటి నుంచి రాజమండ్రి తిరుపతి మధ్య ప్రత్యేక విమానం. భక్తుల కోసం అలయన్స్ ఎయిర్ విమాన సర్వీసు ప్రారంభించనున్న రామ్మోహన్ నాయుడు. డ్రగ్స్ అమ్మినా వాడినా కఠిన చర్యలు. ఆన్లైన్ మోసాల పట్ల అలర్ట్ గా ఉండాలన్న సజ్జనార్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతల స్వీకారం. హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత. 6 కోట్ల రూపాయల విలువ ఉంటుందన్న పోలీసులు. గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. వారం రోజుల పాటు ఏపీకి వర్ష సూచన. రేపు తెలంగాణకి వర్షాలు. చిత్తూరు గ్యాంగ్ రేప్ పై రాజకీయ రచ్చ. నిందితులు వైసీపీ వాళ్లని టీడీపీ ఆరోపణలు. తమ పార్టీ నుంచి టీడీపీలో చేరారన్న వైసీపీ. తూర్పు గోదావరిలో 20 లక్షల గంజాయి సీజ్. 10 బస్తాల్లో తమిళనాడు తరలించే ప్రయత్నం. 2 అరెస్ట్, వ్యాన్ స్వాధీనం. ఐ లవ్ మహ్మద్ ఆందోళనకారులపై ఉక్కుపాదం. బరేలీలో అల్లర్లకి పాల్పడ్డ వాళ్ల ఆస్తుల కూల్చివేత. 70 మందిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు. H1B వీసాలపై మరిన్ని కఠిన నిర్ణయాలు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్. లోపాల్ని సరిచేసి 2026 నుంచి అమలు.